హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య రాజేష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇదిగోండి, నేను మీకు ఈరోజు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది గ్రానైట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి అందులో మనం బ్లాక్ ఉంటే డస్ట్ అనేది కనిపించదు అనేసి చాలా వరకు అనుకుంటామండి. కానీ ఇందులో ఏంటంటే, ఇక్కడ చూడండి, బ్లాక్ వేస్తే ఎంత డస్ట్ ఏర్పడుతుందో. మేము ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి ఒక 3 years అవుతుంది అంతేనండి. ఇప్పుడు మళ్ళీ మేము మొత్తం టైల్స్ వేయించుకుంటున్నాము కెమికల్ పెట్టుకొని. ఇప్పుడు ఇది ఎవరైనా వేయించుకునే వాళ్ళకు మంచిగా ఉంటుంది అనేసి, ఒక ఇన్ఫర్మేషన్గా బాగుంటుంది. మళ్ళీ ఈ వీడియో చూసి వాళ్ళు బ్లాక్ అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యారని తెలుసుకొని నేను ఇస్తున్నాను. ఇదో చూడండి, ఇది పూజ రూమ్ అండి. ఇదండి ఎలా ఉంది మొత్తం. అది ప్లేన్ అండి, ప్లేన్ బ్లాక్. దాని మీద ఏం చేశారంటే మొత్తము మొత్తం కటింగ్ చేసిర్రు అన్నట్టు. దీని మీద మళ్ళీ మనకు టైల్స్ అనేది ఆగడం కోసం ఒక చిన్న కటింగ్ అయితే చేసిర్రు. ఇక్కడ మాకు ఇంతకుముందు బెడ్రూమ్లో టైల్స్ ఉండేటివి. ఆ టైల్స్ మళ్ళీ ఇప్పుడు మేము హాల్లో వేస్తే బెడ్రూమ్ అనేది డౌన్లో అయిపోతుంది అనేసి ఇప్పుడు బెడ్రూమ్కి కూడా టైల్స్ వేయించాము. ఇది ప్యూర్ వైట్. చూడండి దీని లుక్ ఎలా ఉంది చూడండి. ఈ వైట్, అక్కడ బ్లాక్ చూడండి ఎలా ఉందో. ఇది ప్యూర్ వైట్. ఇప్పుడు నేను ఎంత నీట్గా మొత్తం రచ్చ ఉందండి ఇల్లంతా. చూడండి, ఇక్కడ ఒక బెడ్రూము. అండ్ నేనైతే మీకు మొత్తం అయిన తర్వాత కూడా ఒకసారి నేను వీడియో తీసి అయితే పెడతాను. ఇక్కడ కూడా మీకు పెద్ద టైల్సే వస్తుంది. ఇప్పుడైతే మేము టైల్స్ అయితే వేయించుకుంటున్నాము. ఇది చాలామంది వరకు తెలియకుండా ఉంటారు. బ్లాక్ అంటే నేను స్టార్టింగ్ అలానే తీసుకున్నాను. బ్లాక్ అనేటివి ఎక్కువ మరకలు కనిపించాయి, వైట్ అంటే డస్ట్ ఉంటే తొందరగా తెలిసిపోతుందని ఒక చిన్న ఉద్దేశంతో నేను మా రాజేష్ కూడా అన్నాడు, బ్లాక్ ఉంటే మనకు మొత్తం గలీజ్ ఉంటుంది, వద్దు, వైట్ ఎంతనైనా వైట్ ఏమైనా బాగుంటుంది అనేసి. కానీ నేను అప్పుడు బ్లాక్ బాగుంటుంది అలా ఇలా అనేసి వేయించేసుకున్నాను. రోజుకి నాకే నచ్చుకుంటూ అయిపోయింది. అందుకోసం అనేసి సర్లే ఏదైతే అది అయ్యింది అనేసి. ఇంకోటి ఏంటంటే, ఈ గ్రానైట్ వేయించుకోవడం వల్ల మనకు మడమలు కూడా చాలా పెయిన్ వస్తుందండి. నాకు మెయిన్గా మడమల ప్రాబ్లం కూడా చాలా వరకు ఉండేది. ఎందుకంటే మనం కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కదా, అందుకోసం అనేసి. ఇప్పుడైతే ప్రజెంట్లో అయితే నేను ఇప్పుడు ఎక్కువ అయితే స్పెండ్ చేయట్లేదు కిచెన్లో, ఎందుకంటే వర్క్ నడుస్తుంది కాబట్టి. ఇది మొత్తం గ్రైండింగ్ కొట్టేసిర్రు. మొత్తం ప్లేన్ దీంట్లో మధ్యలో మెరూన్ కలర్ ఇట్లా లైట్ షేడ్స్ వస్తుంటాయి అంతేనండి. ఇది మొత్తం గ్రైండింగ్ చేసిర్రు. దీని మీద ఇప్పుడు కెమికల్ పెట్టి టైల్స్ పెడతారు. నేను టైల్స్ పెట్టిన తర్వాత మళ్ళీ నేను వీడియో తీసి పెడతానండి. చూడండి, ఎవరికైనా మంచి ఇన్ఫర్మేషన్లా ఉంటుంది అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది. ఇంకెవరైనా వేయించుకోకుండా ఉంటారు, అందుకోసం అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.